To Nagaraj Maths Academy. A happy Republic Day to all. Today we are going to discuss about Jawahar Navodaya examination paper maths part with easy techniques. Now we can see the first question. The number of packets of sweets weighing 2/3 kg each that can be made from 30 kg of sweets. ఇక్కడ మొత్తము 30 kg ఆఫ్ స్వీట్స్ ఉన్నట్లయితే వాటిని ఒక్కొక్కటి 2/3 kg ప్యాకెట్స్ గా మనం చేస్తే మొత్తం ఎన్ని ప్యాకెట్స్ ఉంటాయి అనేది క్వశ్చన్. ఇక్కడ 30 ఇంటూ 3/2 ది ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. 2 ones are 2 15s are. So that is equal to 15 3s 45 ప్యాకెట్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే a fraction remains the same or equivalent if ఒక ఫ్రాక్షన్ అనేది సేమ్ గానీ ఈక్వివలెంట్ గానీ ఎప్పుడు అవుతుంది అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే యాడ్ నెంబర్ టు ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సేమ్ నెంబర్ యాడ్ చేస్తే అవుతుందా అన్నాడు. అది అవ్వదు. సేమ్ నెంబర్ యాడ్ చేసినప్పుడు ఆ వాల్యూస్ అనేవి చేంజ్ అయిపోతుంటాయి. నెక్స్ట్ ఆప్షన్ ఏమిచ్చాడు, సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. న్యూమరేటర్ నుంచి డినామినేటర్ నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు కూడా ఆ వాల్యూస్ అనేవి చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ సేమ్ నెంబర్ మల్టిప్లైడ్ టు ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. మల్టిప్లై చేసినప్పుడు ఆ డినామినేటర్ న్యూమరేటర్ అనేవి ఎప్పుడు ఈక్వలెంట్ ఫ్రాక్షన్ లాగానే ఉంటది కాబట్టి అది ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఆన్ సెల్లింగ్ an article for 2540 is equal to the loss incurred on selling at 1850. The cost price of the article is. ఒక వస్తువుని 2540కి అమ్మితే వచ్చే లాభం అనేది 1850కి అమ్మితే వచ్చే నష్టానికి సమానం అన్నాడు. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మన కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటే చాలా సింపుల్ గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ రెండింటి యొక్క యావరేజ్ తీసుకుంటే సరిపోతుంది. 2540 ప్లస్ 1850 బై 2. దీన్ని మనం యాడ్ చేసి తీసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత వస్తుంది, 1195 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ a by b is a fraction where a equal to b minus 3. a equal to ఏమి ఇచ్చిండు ఇక్కడ, a equal to b minus 3 అనేది ఒక కండిషన్ ఇచ్చిండు. నెక్స్ట్ ఇక్కడ a plus 10 by b minus a by b equal to 10 by 7 అని ఇచ్చిండు. మనకి ఇక్కడ ఏం కావాలి, a by b అనేది కావాలి. ఈ ఫ్రాక్షన్ ని మనము సపరేట్ చేసి రాసుకుందాం. a by b ప్లస్ 10 by b మైనస్ a by b. ఇక్కడ ఎంత ఉంది, 10 by 7 ఉంది. ఈ నెగటివ్ పాజిటివ్ క్యాన్సిల్ అయిపోతుంది a by b అనేది. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. b ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 7. b ఈజ్ ఈక్వల్ టు 7 అయినప్పుడు మనకి ఈ వాల్యూ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 3. ఇది ఇచ్చాడు కదా ఇక్కడ b మైనస్ 3 అనేది. 7 మైనస్ 3 ఈక్వల్ టు 4. మనకు a by b ఈక్వల్ టు ఏమవుతుంది, a by b ఈక్వల్ టు 4/7 అవుతుంది. a by b అనేది 4/7 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ డిక్రీజ్డ్ టు 1/3 ఆఫ్ ఇట్ సెల్ఫ్, దెన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ విల్ బి డిక్రీజ్డ్ టు అన్నాడు. ఇక్కడ ప్రతి సైడ్ యొక్క ఒక సైడ్ ఏ అనేది తీసుకుంటే డిక్రీజ్డ్ టు 1/3 అన్నాడు. సైడ్ అనేది 1/3 కి డిక్రీజ్ అయితే ఏరియా అనేది ఏ విధంగా అవుతుందంటే దీని స్క్వేర్ కి అవుతుంది అనమాట. స్క్వేర్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, a² బై 9 అవుతుంది.
సో ఏరియా అనేది ఏమవుతుంది 1/9 అవుతుంది. ఏరియా 1/9. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 31 7/16 అన్నాడు. ఇక్కడ 16 అని ఇచ్చాడంటే చాలా సింపుల్, 2 power 4 కి ఈక్వల్. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో డెసిమల్ తర్వాత 4 డిజిట్స్ ఉన్న ఆప్షన్ ఒకే ఒకటి కనపడుతుంది మనకి. ఇక్కడ 31 అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంటుంది. 31 పాయింట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ నుంచి చూసినట్లయితే నాకు ఇక్కడ 2 power 4 ఉంది కాబట్టి డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడాలి. యాక్చువల్గా అయితే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ సి లో 4375 4375 ఈ విధంగా చూడాలన్నమాట. 2 power అనేది ఎంత ఇస్తే డెసిమల్ తర్వాత అన్ని డిజిట్స్ ఉండే ఆప్షన్స్. ఎక్కువ ఉంటే మనం మళ్ళీ ఇంకో రకంగా చేయొచ్చు, కానీ ఇక్కడ ఒకే ఒక ఆప్షన్ ఇచ్చండి. నెక్స్ట్, ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. ఒక స్క్వేర్ రెక్టాంగిల్ పెరిమీటర్స్ ఈక్వల్ అన్నాడు. నెక్స్ట్, లెంత్ ఎంత ఇచ్చాడు మనకి? ఈ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 17, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 11. లెంత్ 17, బ్రెడ్త్ 11. పెరిమీటర్ ఏమవుతుంది మనకి ఇక్కడ? పెరిమీటర్ ఈక్వల్ టు 2 into 17 plus 11. సో 28 2s 56 అనేది పెరిమీటర్ అవుతుంది. ఈ పెరిమీటర్ స్క్వేర్ యొక్క పెరిమీటర్ కి ఈక్వల్ అంటున్నాడు. స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఈక్వల్. ఇప్పుడు సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏమవుతుంది? 56/4. 56/4 అంటే ఈక్వల్ టు 14 సైడ్ వస్తుంది. సో ఏరియా ఏమవుతుంది? ఏ స్క్వేర్ తీసుకుంటే ఈక్వల్ టు 14 స్క్వేర్ ఈక్వల్ టు 196 అనేది ఏరియా వస్తుంది. ఓకే, ఈ విధంగా దాని యొక్క రెండు పెరిమీటర్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి ఈ పెరిమీటర్ ని బై 4 తీసుకుంటే మనకి సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ వస్తుంది. దాన్ని స్క్వేర్ తీసుకున్నట్లయితే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అనేది మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే 4392 డివైడెడ్ బై 3.66 వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ 1200 ఇచ్చాడు. ఇస్తే ఇక్కడ మనకి 439.2 డివైడెడ్ బై 36.6 ఈ వాల్యూ కావాలన్నాడు. ఇక్కడ డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 జీరోస్ అనేవి ఎక్స్ట్రా వచ్చినాయి. ఇక్కడ డెసిమల్ ఇక్కడ డెసిమల్ రెండు క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్ దీని ఆన్సర్ అనేది 12 అవుతుంది. ఓకే, అది. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఇంకో ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 616. ఏరియా 616, ఏరియా ఈక్వల్ టు 616. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు మనకి? బ్రెడ్త్ ఇచ్చాడు. సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 22. మనకి దీని నుంచి లెంత్ కనుక్కోవచ్చు కదా. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 616/22. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 56 into 11/22 రాసుకోవచ్చు కదా. 66 ఇక్కడ మనకు క్లియర్ గా 56 11 టైమ్స్ కనిపిస్తుంది. 11 1s 11 2s 2 1s 2 28s. సో లెంత్ ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వచ్చింది? 28 వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 7 రూపీ 50 పైసా పర్ మీటర్. దానికి మనం ఏం కావాలి? పెరిమీటర్ అనుకోవాలి. పెరిమీటర్ ఈక్వల్ టు 2 into 22 plus 28. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 22 plus 28 50. 52s 100. ఈ 100 అనేది పెరిమీటర్. పర్ మీటర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 7 రూపీ 50 పైస్. సో కాస్ట్ ఈక్వల్ టు మనకేమొస్తుంది? 100 into 7.50. సో దట్ ఈస్ ఈక్వల్ టు 750. 750 అనేది దాని యొక్క కాస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ద ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ 3 digit నంబర్ అండ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 3 digit విచ్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 960. ఇక్కడ 960. వీటితోటి గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 960 అవుతుంది.
స్మాల్ లీస్ట్ నెంబర్ ఏమవుతుంది 609 అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూస్తే యాక్చువల్గా అయితే మనం దీనికి సొల్యూషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఒక జీరో ఉంది, ఒక జీరో తీసుకుందాం. నెక్స్ట్ 6 9 ఎంత 54. సో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇక్కడ 4 తోటి ఎండ్ అయ్యేటటువంటి ఆప్షన్స్ అనేవి మనం తీసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట. If we write all the numbers from 1 to 100, the number of times the digit 9 occurs. ఇక్కడ మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1 నుంచి 100 వరకు 0 అనేది 11 టైమ్స్ వస్తుంది, 1 అనేది 21 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 నుంచి 9 వరకు ఉన్న డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 20 టైమ్స్ రిపీట్ అవుతాయి. 0 11 టైమ్స్, 1 అనేది 21 టైమ్స్, 2 నుంచి 9 వరకు ఉన్న డిజిట్స్ 20 టైమ్స్. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి 9 అనే డిజిట్, సో 20 టైమ్స్ అనేది అది రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఒక చిన్న సింప్లిఫికేషన్ ఇచ్చాడు. ఇక్కడ 5 3/8 ఇంటూ 8 1/8 మైనస్ 3 1/8 ఇంటూ 5 5/8. ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ అని ఇచ్చాడు. 5 8 40, 3 5 15 మైనస్ 15. సో 40 నుంచి 15 పోతే 25. సో ఇక్కడ ఈ ఫ్రాక్షనల్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి మనము 25 చేంజ్ వస్తుంది కదా, 26 వరకు తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్ వాల్యూ 26, 25 వస్తుంది. దాన్ని మనకు అప్రాక్సిమేట్ ఇక్కడ ఈ ఫ్రాక్షనల్ పార్ట్స్ ఉన్నాయి కదా కాబట్టి దాన్ని 26 గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చిండు. ఇక్కడ 100 డిగ్రీస్ అని ఇచ్చిండు, ఇక్కడ ఎక్స్, ఇక్కడ 2x, ఇక్కడ 4x, ఇక్కడ 6x అనేది ఇచ్చిండు. ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే ఆల్రెడీ ఇక్కడ 100 కదా, 100 పోతే కంప్లీట్ యాంగిల్ 100 పోతే ఈ రిమైనింగ్ పార్ట్స్ అన్ని ఎంత 260 అవ్వాలి. 1 + 2 3, 3 + 4 7, 7 + 6 13. సో 13x ఈజ్ ఈక్వల్ టు 260. x ఏమవుతుంది మనకి ఈక్వల్ టు 20 అవుతుంది. x అనేది 20 అయిన తర్వాత మనకు కావాల్సింది ఇది ఎంత, ఇది 20 అవుతుంది. ఇది 22 40, ఇది 80, ఇది 120 డిగ్రీస్ అవుతుంది. ఈ విధంగా ఇవి వాల్యూస్ అనేవి తీసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 30,009 అని ఇచ్చిండు. ఇన్ వర్డ్స్ చెప్పాలి, ఇది చాలా సింపుల్. 9 అనేది వన్స్ ప్లేస్ లో ఉంది, అది ఒకే ఒక ఆప్షన్ లో ఉంది, దాన్ని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నంబర్, ద రిజల్టింగ్ నెంబర్ ఆల్వేస్ డివిజబుల్ బై. ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం. సపోజ్ 45 అనేది నెంబర్ తీసుకుందాం. ఈ 45 అనే నెంబర్ నుంచి ఈ నెంబర్స్ యొక్క సమ్ ఎంత 9 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఎంత వస్తుంది 36 వస్తుంది. అయితే ఇట్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూసినట్లయితే ఈ 9 అనేది దానితో డివిజబుల్ అవుతుంది. ఇది దేనితో పోతుంది 9 తోటి పోతుంది యాక్చువల్ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి. సరే ఇంకొక నెంబర్ తీసుకున్నాం, 28 అనే నెంబర్ తీసుకున్నాం. 28 ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత 10 -10 చేస్తే 18, ఇది కూడా 9 తోటి పోతుంది. సో ఎక్కడైనా సరే ఒక నెంబర్ తీసుకొని దాని నుంచి దాని యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన రిజల్ట్ అనేది ప్రతిదీ 9 మల్టిపుల్ ఉంది కాబట్టి అది 9 గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ అన్ అబ్ట్యూజ్ యాంగిల్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అన్నాడు. నాట్ పాసిబుల్, one right angle, another acute angle possible, one obtuse angle and one acute angle
also may be doubtful. Two acute angles సమ్ అప్యూజ్ యాంగిల్ అయ్యే ఛాన్స్ ఉంది. టూ రైట్ యాంగిల్స్ ఉంది చూడండి. టూ రైట్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది మనకి అప్యూజ్ యాంగిల్ కాదు, ఒక స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. ఓకే, అది టూ రైట్ యాంగిల్స్ యొక్క సమ్ స్ట్రైట్ యాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుమిత్ వెయిట్స్ 107 kgs. సుమిత్ అంట 107 kgs ఉన్నాడట. సంజయ్ వెయిట్స్ 82 kgs. ఇటు సుమిత్, ఇటు సంజయ్ 82 kgs. అయితే ద డిఫరెన్స్ ఆఫ్ దైర్ వెయిట్స్ ఇఫ్ దైర్ వెయిట్ ఆఫ్ ఈచ్ ఈజ్ రౌండెడ్ ఆఫ్ టు ద నియరెస్ట్ టెన్స్ అన్నాడు. ఇది నియరెస్ట్ 10 ఏంది 110, ఇది నియరెస్ట్ 10 80. ద డిఫరెన్స్ ఎంత 30. డిఫరెన్స్ ఎంత వస్తుంది 30. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బార్ గ్రాఫ్ ఇచ్చాడు. ఆ బార్ గ్రాఫ్ లో హౌ మెనీ మ్యాచెస్ వర్ ప్లేడ్ టు ఆస్ట్రేలియా అండ్ పాకిస్తాన్. మోర్ మ్యాచెస్, ఆ డిఫరెన్స్ అనేది మనం కనుక్కోవాలి. ఆస్ట్రేలియా చూసినట్లయితే మనకు 32 ఉంది, పాకిస్తాన్ చూస్తే 24 ఉంది. సో 32 - 24 తీసుకుంటే మనకి 8 అనే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే ద కాస్ట్ ఆఫ్ ఏ బుక్ ఈజ్ 100 రూపీస్. కాస్ట్ ఒకటి 100 రూపీస్ అట. నెక్స్ట్ 3 books 375 అమ్మిండు. సపోజ్ ఈ 3 books ఎంత 300 అవుతుంది. ఇంటూ 3 కదా 300. కానీ ఆయన అమ్మింది ఎంత 275కి అమ్మాడంట 3 books. దానికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది 25 రూపీస్ లాస్. 25 రూపీస్ లాస్. ఏ మెషిన్ క్యాన్ ప్రింట్ 12 pages ఇన్ ఏ మినిట్. ఒక్క మినిట్కి 1 minute 12 pages అట. సో 60 minutesకి ఎన్ని పేజెస్ 12 into 60 pages. ఇక్కడ మనకి టోటల్ ఎన్ని పేజెస్ ఉన్నాయి 5760 pages. సో బై 12 into 60 చేద్దాం. 12 into 60 రైట్. ఇక్కడ 12 ones 12, 12 fours 48, 12 8s 96. నెక్స్ట్ ఇక్కడ 0కి 0 పోయింది కదా 6 1s 6 8s 48. సో 8 hours అనే టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది 8 hours అనేది టైం పడుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ గురుకుల నవోదయ పేపర్. ఇది మిగిలిన అన్ని రకాల ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా ఒకసారి వాచ్ చేయండి. ఈ ఎస్జిటి వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.